చెప్పిన విద్య ఎస్ 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 సాంబశివరావు గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ వివేక్ ఛానల్లో పాటిల్ గారు ఉన్నటువంటి చెప్పండి. మిత్రులకు మరియు ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నారు ఏదైతే వాళ్ళ యొక్క అభివృద్ధిని చేసి వాళ్ళ అభివృద్ధిని చూసి ఎమ్మెల్యేలు జాయిన్ అవుతా ఉన్నారని. ఏం చేశారండి అభివృద్ధి? ఎక్కడ జరిగిందండి అభివృద్ధి? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి జరిగింది ఎలక్షనే. మార్చి 15 నుండి ఎలక్షన్ కూడా వివేక్ పాటిల్ గారు చిన్న కరెక్షన్, మీ ఎవరైతే మీ కాలంలో ఎమ్మెల్యేలు జాయిన్ అవుతున్నారో ఆ ఏం ఎమ్మెల్యేలే చేశారు? చెప్తున్నారు ఏ అభివృద్ధిని మీరు చూసి ఏం జరగలేదని జాయిన్ అవుతున్నారని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు జాయిన్ అయినవుతున్నారు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మీరు ఏది అమలు చేశారని చెప్పి ఈ రోజు ఎమ్మెల్యేలు జాయిన్ అవుతా ఉన్నారు. ఈ రోజు మీకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 నియోజకవర్గాలు జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటే మీరు గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య ఏంది? 0. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. మీరు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. ఈ రోజు మీరు మాకు 39 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఎమ్మెల్యే గారు జరిగిపోవడం జరిగింది. ఇప్పుడు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 38 మంది ఎమ్మెల్యేల మీరు భయపెట్టి ఈ రోజు మీరు మా పార్టీలో జాయిన్ అయితేనే మీ నియోజకవర్గానికి నిధులు ఇస్తాం, మీరు మా పార్టీలో జాయిన్ అయితేనే మీ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి బెదిరించి మా పార్టీ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుంటా ఉన్నారు. సరే, మేము గతంలో మేము చేసింది తప్పన్నారు, అదే తప్పును మీరు కొనసాగిస్తున్నారు. చేయండి. ఈ రోజు మేము బేషరతుగా అడుగుతా ఉన్నాం. ఎట్లయితే కేశవరావు గారు మా పార్టీ నుండి మీ పార్టీలో జాయిన్ అయితే తన యొక్క ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉన్నత విలువలతోని మరి ఏదైతే పార్టీ మారినప్పుడు రాజీనామా చేశారో కేశవరావు రాజ్యసభ ఎంపీ గారు, అదే విధంగా మరి మా పార్టీలో గెలిచి మీ పార్టీ బీ ఫామ్ మీద పోటీ చేసినటువంటి దానం నాగేందర్ గారు అయితేనేమి, ఇప్పుడు జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యే గాని మీ పార్టీకి నిబద్ధత ఉంటే, మీ పార్టీకి సిద్ధాంతాలు ఉంటే, మీరు నైతిక విలువలను పాటిస్తే మీ పార్టీలో జాయిన్ అయినటువంటి మా బిఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మీరు బేషరతుగా రాజీనామా చేపియండి. మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద మీకు దమ్ముంటే గెలిపించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా అమ్మా న్యూస్ ఛానల్ వేదికగా స్వామి వివేక్ పటేల్ బిఆర్ఎస్ కార్యకర్త నేను సవాల్ చేస్తా ఉన్నాను. మీకు దమ్ముంటే మీ పార్టీలో జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేలను రిజైన్ చేపియండి. రిజైన్ చేపించి మీకు కాంగ్రెస్ వివేక్ పాటిల్ గారు ఇదే సిద్ధాంతం గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా మిమ్మల్ని ప్రశ్నించింది. 2014 నుంచి మీరు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ ఇలాగే రాజీనామా చేసి జాయిన్ చేయించుకోవాలి కేసీఆర్ కి సవాల్ విసినటువంటి పరిస్థితి. కానీ అప్పుడు పాటించినటువంటి సాంప్రదాయం ఇప్పుడు మీరు అడగటం సబబు అనుకుంటున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఫాలో అవడం రాంగ్ అంటారా? దానివల్ల నష్టపోయామని చెప్తున్నాను కదండి. మేము ఏ ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీ నుండి జాయిన్ చేసుకున్నామో ఓడిపోయింది ఆ ఎమ్మెల్యేలే. ఎవరికైతే మేము కాంగ్రెస్ పార్టీ నుండి జాయిన్ చేసుకొని వాళ్లకు మళ్ళీ టికెట్లు ఇచ్చామో మొన్న ఓడిపోయింది వాళ్ళే. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరు ఓడిపోయారు? ఎవరైతే మా పార్టీలో మేము జాయిన్ చేసుకున్నామో, మీ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వాళ్ళని జాయిన్ చేసుకున్నామో వాళ్ళే 10 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం కదా. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను వివేక్ పాటిల్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్